వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు కల్తీ జరిగిందో ఆ కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేశారని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కల్తీ లడ్డు విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం అయితే జరిగింది. అయితే కొందరు స్వామీజీలు, మేధావులు ఎంతో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ప్రతి ఒక్కటి విమర్శిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు మీరు ప్రచారం చేయొద్దు అని, మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళపై వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అయితే ఇప్పుడు కల్తీ లడ్డు విషయం వెలుగులోకి వచ్చి దాదాపుగా చాలా మంది వరకు ఇప్పుడు ఈ వ్యవహారంలో ఎవరెవరైతే ఉన్నారో సిట్ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ వాళ్ళని అదుపులో తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. దీనిపై మాట్లాడడానికి కోటీశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కల్తీ లడ్డు విషయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధాకరమైన విషయంగా భావిస్తూ ఉన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసాయని చెప్పేసి మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఏంటి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించే ప్రయత్నం చూడాలంటారు. కల్తీ లడ్డు అంటే నెయ్యి అయితే కల్తీ చేశారండి. లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిపి చేయడం అయితే జరిగింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలా మాటలు మాట్లాడి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దాన్ని కోర్టు సుమోటోగా తీసుకొని దాని మీద ఒక సిట్టు దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసింది. ఆ సిట్టు దర్యాప్తు సంస్థలో చాలా మంది ఇప్పుడు పేర్లు బయటకు వస్తున్నాయి. కాకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీశారని, మన హిందువుల తాలూకా పవిత్రతను పాడు చేశారని చాలా మంది కుహనా మేధావులండి, వాళ్ళు మహా మేధావులు అనుకుంటారు. అటు ప్రకాష్ రాజు గారు కానీ, ఇటు సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ, అటు ఏమొచ్చి సౌందర్య రాజన్ గారు కానీ, రూపానంద సరస్వతి గారి, వీళ్ళంతా మహా మేధావులు. మా అంత మేధావులు ఆంధ్రప్రదేశ్లో కాదు ఈ దేశంలో ఎవరు లేరు అని అటు ప్రకాష్ రాజు గారు అయితే బీజేపీ మీద పూర్తిగా విరుచుకుపడి హిందువుల మనోభావాలు బాగా అది మీరే దెబ్బతీస్తున్నారు, మీ కూటమి ప్రభుత్వమే దెబ్బతీస్తుంది, చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు సిట్ అనే దర్యాప్తు సంస్థ చాలా మందిని అరెస్ట్ చేసిందండి. అప్పుడు చైర్మన్ గారు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన పిఎన్ కూడా మొన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఈ కుహనా మేధావులంతా ఏం మాట్లాడతారు, దీని మీద ఏం సమాధానం చెప్తారు అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదండి, భారతదేశంలో ఉన్న ప్రజలు, మన ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ దీని మీద చాలా బాధపడుతున్నారు. అది క్లియర్ గా 68,17,000 లీటర్లు కల్తీ నెయ్యి కాదు. అదేంటంటే బులేరా బాబా దీని నుంచి రసాయనాలతో కూడినటువంటి నెయ్యి. అది నెయ్యి అనేదే అసలు లేదండి. ఈ రోజు చూడండి, ఈ రోజు లడ్డు టేస్ట్ చూడండి, ఆ రోజు లడ్డు ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లడ్డు టేస్ట్ చూడండి. ఇప్పుడు ధర్మారెడ్డి గారిని నిన్న ప్రశ్నించడం జరిగిందండి. రీసెంట్ గా నిన్న మొన్న ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పి ఆయన వచ్చేస్తుండగానే విలేకరులను చూసి ఆయన కారు దిగిపోయి విలేకరులతో ఏదో మాట్లాడదాం, ఆ లడ్డు గురించి నెయ్యి గురించి ఏదో చెప్తామని అనుకుని ఆయన ప్రయత్నం చేశారు. అయితే మన కూటమి నాయకుడు, జనసేన నాయకుడు కిరణ్ రాయల్ గారు వెంటనే ఈయన చూసి ఆ లడ్డు పట్టుకొని వచ్చి తినిపించే ప్రయత్నం చేశారండి. తినిపించే ప్రయత్నం చేస్తే ఆయన ప్రెస్ వాళ్ళతో మాట్లాడకుండా ఈ లడ్డు తినకుండా పారిపోయాడు. అంటే మరి తప్పు చేసినట్టే కదండి. వీళ్ళంతా తప్పు చేసి ఆ గత ప్రభుత్వంలో ఈ అధికారులు కానీ, నాయకులు కానీ అందరూ తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగంటారండి. మరి ఇప్పుడు కుహనా మేధావులంతా నోరు తెరవాలి కదా. ఈ స్వరూపానంద సరస్వతి గారు కానీ, ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ, సుందరరాజన్ గారి అబ్బాయి అయితే ప్రదక్షిణ ఎక్స్ట్రా చేయండి జగన్ గారి కోసం అని మాట్లాడాడు. అటువంటి వ్యక్తులను ఇప్పుడు ఎందుకు నోరు మూసుకుని ఊరుకున్నారు? మరి హిందువుల తాలూకా మనోభావాలు ఇప్పుడు పోవా? హిందువులుగా లేరా? మనం గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తాం. అటువంటి ఆవు నెయ్యిని వాడుతున్నారు ఈ రోజు. ఆ రోజు ఎందుకు అది వాడలేకపోయారు? రసాయనాలు కలిపినటువంటి దీన్ని వీళ్ళు కమిషన్లకు కక్కుర్తిపడి 100 కోట్లు కాదండి, 1000 కోట్లు దోచేశారండి. 68,17,000 లీటర్లు అంటే తక్కువేం కాదండి. ఇప్పుడు మీకు 300కి 400కి నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి? అసలు సిసలైన ఆవు నెయ్యి కావాలంటే 1100, 1200 ఉందండి. వేరే నెయ్యిలు ఉన్నాయంటే అది 700, 800 రేట్లో ఉన్నాయి. అంతే తప్పించి 300కి ఎవరు లేదు. అంటే ఎంత కమిషన్ కక్కుర్తిపడి ఇచ్చేశారో. అంటే నెయ్యి పూర్తిగా లేదు అందులోన, ఓన్లీ రసాయనాలు కలిపినటువంటి ఇచ్చేయడం వలన మన హిందువుల పవిత్రత, ఆ లడ్డు పవిత్రత, తిరుమల తిరుపతి లడ్డు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంత తాపత్రయంగా ఉంటారో ఆ క్యూ లైన్లలో నిల్చొని ఆ లడ్డును తీసుకొని అది తెచ్చి, ఇప్పుడు ఎవరైనా తిరుపతిలో వచ్చామనుకోండి, బాబు లడ్డు ప్రసాదం తెచ్చావా, లడ్డు ఇచ్చావని అడుగుతారు. అంటే అంత పవిత్రంగా చూస్తాం మనం ఆ లడ్డుని. వెంకటరామమూర్తి సాక్షాత్ ఆయన తయారు చేశాడా అన్నట్టు ఉంటుంది అనమాట. అంత దీనిగా ఉంటుంది. ఒకటండి, వడ్లీ కాసుల వాడు తాలూకా సొమ్ము తింటే ఆయన వడ్డీలతో సహా వసూలు చేసేస్తాడు. అందులో ఎటువంటి మొహమాటం లేదు. వీళ్ళు ఎంత నష్టపోవాలో అంత నష్టపోతారు. అదైతే పక్క. మొత్తం వాళ్ళ దగ్గర ఎంత లాగవలసిందో అంత లాగి వడ్డీతో సహా వడ్డీ కాసుల వాడు తీసుకుంటాడు. ఆయన తాలూకా కృపక పాత్రలు అయితే వేరుగా ఉంటది. ఆయన తాలూకా కాఠిన్యానికి పాత్ర
పాత్రలు అయ్యారనుకోండి ఆ శిక్ష వేరుగా ఉంటుంది. అది వాళ్ళు తెలుసుకోవాలని మేము కోరుతున్నామండి. అంటే ఇప్పుడు మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటున్నప్పుడే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటైతే, మరొకటి పరకామణిలో డబ్బులు దాచేయటం అది కూడా జరిగింది. ఇది కూడా బయటికి వెలుగులోకి రాకుండానే కప్పిపుచ్చే ప్రయత్నంగా చేశారు. ఇప్పుడు అది కూడా వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 కోట్ల పైనే ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చి కనిపిస్తూ ఉంది. ఎలా చూడాలంటారు? పరకామణిలో కూడా చాలా అవకతవకలు జరిగాయండి. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు అండదండలతో జరిగిందండి. 100 కోట్ల స్కామ్ జరిగిందంటే ఒక సామాన్యమైన ఉద్యోగస్తుడు ఎప్పుడు చేయలేడండి. అదైతే పక్కగా పెద్ద పెద్ద వాళ్ళ తాలూకా హ్యాండ్ ఉంటేనే జరుగుతుంది. ఏంటి వైసీపీ ప్రభుత్వం గురించి ప్రజలందరికీ తెలుసునండి. అంత తెలుసు కాబట్టే వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఆయన వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి వాళ్ళంతా చేసి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు నారాసుర చరిత్రను రాశారు. ఒకసారి ఉత్తపవంతులు అన్నారు, హార్ట్ అటాక్ అన్నారు. ఇన్ని చేసిన తర్వాత ఏమైందండి? సిబిఐ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, సిబిఐ దర్యాప్తు కావాలని అన్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తులు ఎందుకంటే వెనక్కి తీసుకున్నారు? అప్పుడే తెలుస్తుంది కదండి మనకి ఏం జరుగుతుందండి. వాళ్ళు మాట్లాడేది ఒకటి, వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు. అది దాన్ని మనం పెద్దగా మన అంగీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిపోయిందండి. అందువల్ల దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే పరకామణిలో చాలా అవకతవకలు జరిగే 100 కోట్లు కదా ఇంకా పైన జరిగి ఉంటుందండి. దాన్ని కూడా అరెస్టులు ఒకటి కూడా జరుగుతున్నాయి. అది ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు వెళ్తుంది. అది మన అతి త్వరలోనే దాని గురించి కూడా మనం వింటాం. కొంతమంది పీఠాధిపతులు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసమనే ఉంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా మాట్లాడారు. కల్తీ నెయ్యిని మీరు హిందువుల మనోభావాలుగా మార్చి, అంటే వాళ్ళు బాధ పెట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో ఆ పీఠాధిపతులు మాట్లాడారు. ఇప్పుడు ఆ పీఠాధిపతులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆ పీఠాధిపతులకి ఆ రోజు ఆయన ఒక హిందువుగా మార్చడానికి చాలా ప్రయత్నం చేశారండి. ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి పీఠాధిపతులు ఆ మాటలు మాట్లాడారు. ఆయనతో లబ్ధి పొందినటువంటి పీఠాధిపతులు ఎవరు మాట్లాడలేదు. ఆయన ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఆయన తాలూకా చూసుకుని కోట్ల రూపాయల భూమి వేలల్లో వందల్లో తీసుకున్నారో అటువంటి పీఠాధిపతి, అందులో అతి ముఖ్యుడైనటువంటి వాడు స్వరూపానంద సరస్వతి గారండి. ఆయన చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏం చేశారండి? ఈ పీఠాధిపతులు చాలా మాట్లాడతారు. ఆ రోజు ఎన్టీ రామారావు కూడా కాషాయ వస్త్రాలు ధరిస్తే ఈ పీఠాధిపతులు ఓహో ఈయన పీఠాధిపతి అయిపోయాడా, లేకపోతే ఈయన స్వామీజీ అయిపోయాడా అని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. దాన్ని మనం పెద్దగా పరిగణనకు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎటు అవకాశం ఉంటారు. పీఠాధిపతులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకులు, ఒక వ్యాపారస్తులాగా ఉన్నారు. ఆయన భూములు తీసుకున్నాడు తిరుపతిలో, ఆ 5 స్టార్ హోటల్ కట్టని చూశారు. అటువంటి వాళ్ళని పీఠాధిపతులను ఎలాగంటామండి మనం? వాళ్ళు పీఠాధిపతులు కారు. అదేంటంటే మన ప్రజలను అంతా ప్రజలందరినీ గమనించుకోరుతున్నాను నేను. వాళ్ళు గమనించాలి ఇదంతా. అంతే తప్పించి వాళ్ళ పీఠాధిపతులుగా మనం అంగీకరించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు సిట్ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ ఉంది. కల్తీ నెయ్యి ఏదైతే జరిగిందో, ఈ కల్తీ నెయ్యిలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా వాళ్ళ యొక్క సిట్ లో ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా సిట్ వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తూ ఉంది. అంటే వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? వీళ్ళకి కఠినమైన శిక్షలు పడాలండి. కఠినమైన శిక్షలు పడిన రోజే ఇటువంటి అవకతవకలు జరగవు. ఏ ప్రభుత్వం ఉండండి, ఈ ప్రభుత్వం కాదు ఇంకో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా సరే తప్పు చేసిన వాడికి సరైన శిక్ష ఉండాలి సార్. మన తిరుమల ఆయన కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటరమణమూర్తినే మోసం చేశారంటే వాళ్ళకి శిక్షలు మామూలుగా ఉండకూడదు. అటువంటి శిక్షలు పడినప్పుడే మన భారతదేశ ప్రజలు కానీ మన తెలుగు ప్రజలు కానీ దాన్ని అందరూ అంగీకరిస్తారు. ఆ శిక్షకు ఎవరు బాధపడరు. సరైన శిక్షలకు పడిందనేసి చాలా సంతోషం పడతారు. కాబట్టి వాళ్ళకి కఠిన శిక్షలు విధించవలసిందిగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కోరుచున్నాం. వాళ్ళు మెయిన్ ఏంటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారండి. ఎవరో కేసు పడ్డానికి తిరిగి ఆడ మీద కేసు పెడితే ఇంకేం పెడతారు? ఆ విధంగా వాళ్ళు ఏంటంటే తప్పు చేసి తప్పుని ఒప్పుగా సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు తప్పితే దాన్ని ఎలాగా ఇచ్చేయాలి, మనం చెప్పిందే వేదం, తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగానే వాళ్ళ పరిపాలన సాగింది తప్పితే నెక్స్ట్ గానే వైసీపీ ప్రభుత్వం వచ్చుంటే ఈ సిట్లు, ఈ కల్తీ నెయ్యి లేకపోతే ఈ పరకామని కేసులు ఉంటాయేటండి? ఏ కేసు ఉండదు. ఒక రంగనాయకమ్మ గారండి, 70 సంవత్సరాలు ఆమె, ఎవరో పెట్టిన పోస్ట్ ఆవిడ ఫార్వర్డ్ చేసింది. ఆవిడని తీసుకెళ్లిపోయి ఆవిడని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఆవిడ హైదరాబాద్ లో ఏ మూల బ్రతుకుతుందండి? అది ఎంతవరకు కరెక్ట్ అండి? అలాంటివి చాలా చేశారు. ఒకటి కాదు. వాళ్ళ మీద ఏదైనా మనం చిన్న పొరపాటు మాట కాదు కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వారు లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అది ప్రజలు గమనించాలి. ప్రజలు ఏంటంటే ఒక మంచి పని చేశారు సార్, ఒక చెడ్డ పని చేశారు. ఏం మంచి పని చేశారంటే 2014లో చంద్రబాబు నాయుడు గెలిపించిన తర్వాత ఆయన 2019లో కూడా గెలిపించుంటే ఈ రాష్ట్రం ఇంకొకలాగా ఉండేది. అక్కడ ప్రజలు తప్పు చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ఇచ్చారు, అక్కడ తప్పు చేశారు. కాకపోతే ఏంటంటే 2024 వచ్చేసరికి వీళ్ళు మళ్ళా సర్దుకున్నారు, ఒక మంచి పని చేశారు. మనం సీనియర్ నాయకుడు, ఆయనకు అన్నీ తెలుసు, అభివృద్ధి సంక్షేమం సమాన పాల్లో తీసుకెళ్తాడు కాబట్టి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన అమరావతి పూర్తవుతుంది, లేదంటే మన పోలవరం పూర్తవుతుంది, మన విశాఖపట్నంకి చాలా కంపెనీలు వస్తాయి. అవన్నీ మరి మామూలు విషయాలు ఏంటండి? ఆ రోజులో ఏదైనా జరిగిందండి? ఒక కియో కంపెనీ వెళ్ళిపోవడానికి చూసింది, ఇక్కడ నుంచి ఒక జాకీ కంపెనీ పంపించారు,
అమర్ రాజా కంపెనీని పంపించారు, అశోక్ లేలాండ్ కంపెనీని పంపించారు, ఇక్కడ మన వైజాగ్ లో హెచ్ఎస్బిసిని పంపించారండి. ఎవరికి తెలియదు, చాలా వందల కంపెనీలు పోయాయి వీళ్ళ వలన. అదంతా ప్రజలు గమనించారు కాబట్టి 2024లో చాలా మంచిగా నిర్ణయం తీసుకున్నారు, మంచి మెజారిటీ ఇచ్చారు. ఇలాగే 2029లో కూడా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ వస్తే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది, మన తాలూకా ప్రజలు మళ్ళీ బాగుపడతారని నా తాలూకా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి పంచుతారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూపించి దాన్ని ప్రజలకు సంక్షేమంగా ఇస్తారు. వాళ్ళిద్దరు కొన్ని డిఫరెన్స్, నక్కకి నాగలోకి ఉన్న తేడా ఉందండి. మనం ఒక తండ్రిగా ఉన్నాం అనుకోండి, మన కుటుంబం ఉంటుంది, ఆ భార్య పిల్లలు లేకపోతే బంధువులు వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలండి, మనం కష్టపడి సంపాదించి దాంట్లో ఒక రూపాయి ఖర్చు పెట్టి ఒక 10 పైసలు మనం ఇచ్చేయాలి. అంతే తప్పించి రూపాయి అప్పు చేసి రూపాయి నర మనం ఖర్చు పెడితే ఎలా ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే. మొత్తం ఆయన అప్పులైతే చేంజ్ చేశాడండి, మొత్తం అంతా పంచిపెట్టాడు వడపప్పు బెల్లలాగా. అది ఈ రోజు ట్యాక్సుల రూపాన ఇంకొక రూపాయి ప్రజల మీద పడుతుందండి. అవన్నీ ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోయారు సార్. వాళ్ళు ఏంటంటే ఆయన నెక్స్ట్ ఏంటంటే టూరిస్ట్ ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఆ బెంగళూరులోనే ఉంటున్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటున్నాడు? ఏ చావులు పుట్టుకులు లేకపోతే ఎక్కడ దెబ్బలాట్లు జరుగుతాయి, ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయి, ఆ టైంలో వస్తున్నాడు ఆయన, ఏదో హడావుడి చేస్తున్నాడు అంతే. అంటే నేను ఉన్నాను సుమాని, ఆయన ఇంకా ఆయన ప్రభుత్వం కానీ ఆయన తాలూకా పార్టీ ఇంక ఉంటుంది అనేది అయితే అది ఒట్టి మాటనండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి మర్చిపోయారు. దాని గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు.